సహోదరులారా, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. దేవుడు మన పట్ల దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, ఆయనే మొదట మనలను ప్రేమించెను. 4వ అధ్యాయములోనే 10వ వచనం, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే మొదట మనలను ప్రేమించెను. మన అపరాధముల చేత, మన దోషముల చేత, మన పాపముల చేత దేవుని కోపానికి, దేవుని శాపానికి, దేవుని ఉగ్రతకు గురి అయిన మనలను దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు అనుగ్రహించెను. మనలను ప్రేమించిన దేవుడు హిజ్కియా అంటాడు, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనం, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగజేసెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. నీవు నన్ను ప్రేమించితివి. ఆయన మొదట మనలను ప్రేమించి తన కుమారుని ఆయన ఈ లోకమునకు పంపాడు. లండన్లో ఒక బ్రిడ్జి ఉంది సముద్రములో. ఆ బ్రిడ్జికి వాచ్మెన్, కీపర్, ఆయనకు ఒకడే కుమారుడు. పడవలు వెళ్ళాలి అన్నప్పుడు ఆ బ్రిడ్జిని ఆయన వేరు చేస్తాడు. అప్పుడు పడవలు వెళ్ళిపోతాయి. ట్రైన్ వస్తుందనుకో, ఆ బ్రిడ్జిని ఆయన సమానంగా చేస్తాడు, ట్రైన్ వెళ్ళిపోతాడు. ఆయనకు ఒకడే కుమారుడు. ఇంటిలో టిఫిన్ చేస్తూ ఉన్నాడు. ఈలోపు సైరన్ మోగింది, ట్రైన్ వస్తా ఉందని. ఆయన టేబుల్ నుండి లేచి ఆ యొక్క ట్రైన్ కలపడానికి, ట్రాక్ను కలపడానికి వెళ్ళాడు. మా డాడీ వెళ్ళాడు కదా అని చెప్పేసి ఆ చిన్న కుమారుడు ఆ పట్టాలను పట్టుకొని వస్తూ ఉన్నాడు. ఒక భాగములో ట్రైన్ వస్తా ఉంది, ఒక భాగములో కుమారుడు వస్తూ ఉన్నాడు.
ఇప్పుడు తన కుమారుని రక్షించుకోవాలంటే ఆ యొక్క పట్టాలను విడదీస్తే వేలాది మందితో వస్తున్న ట్రైను సముద్రములో మునిగిపోతుంది. ఒకవేళ ఆ పట్టాలను సమానంగా చేస్తే తన ఏకైక కుమారుని ట్రైన్ ఢీ కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ తండ్రి యొక్క హృదయము తల్లడిల్లిపోతావు. ఆ తండ్రి తన కుమారుని పోగొట్టుకొనుటకు ఇష్టపడ్డాడు. ట్రైన్ స్పీడ్గా వచ్చి ఆ చిన్న కుమారుని కొట్టేసి వెళ్ళిపోయింది. ట్రైన్లో ఉన్న వేలాది మంది ప్రజలు బ్రతికారు. మన పాపముల చేత, మన దోషముల చేత, మన అపరాధముల చేత రోమాపత్రిక 5వ అధ్యాయములో మనము పాపులమై ఉండగా, మనము భక్తిహీనులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా, రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనమింకను మన ఆలోచనల వలన, మన చేష్టల వలన మా పాపములే మా మీద సాక్ష్యము పలుకుతున్నది. మీకు మేలు కలగబోటకు కారణము మీ పాపములే. యూదా, నీ పాపము ఇనుప గంటముతో రాయబడి ఉన్నవి. కానీ ప్రేమగల దేవుడు మనలను ప్రేమించి మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించాడు. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం, శాశ్వతమైన ప్రేమతో నాకు ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించి మనము శత్రువులమై ఉండగా, మనము భక్తిహీనులమై ఉండగా, మనము పాపాత్ములమై ఉండగా ఆయన మనలను ప్రేమించి మన కొరకు ఆయన శిలువలో బలియాగమయ్యి నిత్య నరకము నుండి, పాతాళము నుండి, సాతాను అధికారము నుండి, లోక పద్ధతుల నుండి ఆయన మనలను విమోచించాడు. కనుక యేసు ప్రభు యొక్క సంకల్పము మొదట ఆయన మనలను ప్రేమించెను. రెండవ మాట, ఆయన దయగల దేవుడు. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున
యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. ఎప్పుడన్నా ఆలోచించావా దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని? ఎప్పుడైనా ఒకసారి మనను తెచ్చుకున్నావా? ఆయన మన కోసము, తన కోసము ముందుగా తనకు కుమారులుగా స్వీకరించుటకై ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆయన దయా సంకల్పము చొప్పున జగత్ ఉత్పత్తి కాకమునిపే, ఈ సృష్టిని సృజించకమునిపే తన కోసము నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే యోహాను సువార్తలు అన్నాడు కదా యేసు ప్రభు వారే, తండ్రి చేత ఎందరైతే ప్రేమించబడతారో వారందరూ ఆకర్షించబడతారు. కనుక దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే తన సన్నిధిలో పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలి. తన దయా సంకల్పము చొప్పున ఆయన దయగలిగి మనలను ఏర్పరుచుకున్నాడు. మన గొప్పతనము కాదు, మన ఆస్తిపాస్తులు అంతకంటే కాదు. ఆయన ఈ సృష్టిని సృజించక మునిపే, అందుకే భక్తుడు అంటాడు 30 కీర్తన 7వ వచనములో, యెహోవా 30 కీర్తన 7వ వచనం, 30 కీర్తన 7వ వచనం, యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివయ్యా. నువ్వు దయగలిగి నన్ను స్థిరపరిచావు. నా శరీరంలో ఎన్ని రుగ్మతలు ఏర్పడినను, ఎన్ని బలహీనతలు వచ్చినను నువ్వు దయగలిగి ఈ రోజు నన్ను నిలబెట్టావయ్యా. అందుకే పౌలు గారు అన్నారు, ఒక శ్రేష్టమైన మాట అన్నారు, నేను యేసుక్రీస్తు వలన సహాయము పొంది నేటికి నిలిచి ఉన్నాను. లేకపోతే నాకు వెలుపల శత్రువులే, లోపల శత్రువులే. నేను 40 దినాలు సూర్యుని చూడలేదు, ఆకలితో అలమటించా, ముమ్మార్లు దెబ్బలతో 39 దెబ్బలు కొట్టించబడ్డా. కానీ ఆయన దయగలిగి నన్ను నిలబెట్టాడు. మన గొప్పతనం కాదు, మన మంచి క్రియలు అంతకంటే కాదు, ఆయన దయగలిగి. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, ఎక్కడో గొర్రెల వెంట ఉన్న నన్ను యేసు ప్రభువా నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. నేను గొప్ప చేసుకున్నగా 18వ కీర్తన 35వ వచనం, 18వ కీర్తన, కీర్తనలు 18. ఈ రక్షణ కేడము
నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసింది. నువ్వు సాత్వికమైన దేవుడవు, నువ్వు సాత్వికుడవు. నా శరీర వాంఛ తీర్చుకొనుటకై, నా రాజ్య విస్తీర్ణ కొరకు సమస్తమును త్వజించుకొని పోరాడే ఒక సైనికుని భార్యను నేను బలహీనమైన పని చేశాను. నీ నామమును దూషించుటకు అన్యులకు అవకాశం కల్పించా. కానీ నేను ఒప్పుకున్నాను. నేను ఒప్పుకుంటే నన్ను క్షమించడమే కాదు, ఈరోజు నీ సాత్వికము నన్ను గొప్ప చేసింది. ఎప్పుడైనా ఒకసారి నీ కుటుంబములో, నీ జీవితములో, నీ వ్యక్తిగత జీవితములో దేవుడు చేసిన మేళ్లను ఎప్పుడన్నా తలంచుకుంటున్నావా? తలంచుకొని దేవుని స్తుతిస్తున్నావా? రక్షించబడక మునుపు, మారు మనసు పొందక మునుపు, యేసుక్రీస్తు అంగీకరించక మునుపు నీ పాత జీవితం ఎలాగుంది? యేసుక్రీస్తు అంగీకరించి విశ్వాసములో కొనసాగుతున్న ఇప్పుడున్న జీవితం ఎలాగుంది? అబ్బా ఏం మార్పు లేదయ్యా అని అంటావా? కరోనాలో పుట్లూరు శాంతమ్మ చీటికి మాటికి జలుబు వచ్చేసాలు నంద్యాలకు ఆటోలో పరిగెత్తింది. ఈరోజు ఆరోగ్యవంతురాలుగా దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తాం. దేవుడి కృప అది నువ్వు తలంచడములే. వాడు కొన్నాడే 10 ఎకరాలు, వాడు వేసాడే 4 అంకణాల మిథ్య. ఇదే నీ మనసంతా. ఎప్పుడైనా ఒకసారి దేవుడు చేసిన మేళ్లను తలంచుకుంటే కృతజ్ఞత అనేది పెళ్ళి ఒప్పుకొని వస్తుంది. ఒక చెప్పాల్సిన పనిలే. దేవుని స్తుతిస్తావు. తప్పైన కుమారుడు తన ఇంటికి వస్తానే ఈ నా సంతోషములో మీరు కూడా పాలు పొందండి అన్నాడు. అదే కృతజ్ఞత. 10 మంది కుష్ఠరోగులు బాగైతే ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన పాదముల మీద పడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అది కృతజ్ఞత. ఏవేవో కాదు. 44వ కీర్తన 3వ వచనం. కీర్తనలు 44:3. వారు తమ ఖడ్గము చేత స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేసెను. యెహోవా నీవు నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలగజేయ ఆజ్ఞాపించు. నీ వలన మా విరోధులను అణిచి వేయుదుము. నీ నామము వలననే
మా మీదికి లేచు వారిని మేము త్రొక్కి వేయుదుము. నీ వలన, నీ నామము వలననే దావీదు గొల్యాతును అంతమందించేటప్పుడు ఏ విధంగా వెళ్ళాడు? ఎలా వెళ్ళాడు? అమాలేకీయులతో ఏమంటున్నాడు? చెప్పు రాజా, ఏమంటున్నాడు? నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల దేవుని పేరట నేను నీ మీదికి యుద్ధానికి వచ్చేస్తున్నా. నువ్వు తిరస్కరించావే. ఈ భక్తులు ఏమంటున్నారు? నీ వలన, నీ నామము వలననే. ఎవరు తమ ఖడ్గము చేత రాజ్యాలను సాధించలేదు, కానీ నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేసి. ఆయన దయగల దేవుడు, ఆయన దయగలిగినవాడు, ఆయన త్యాగము చేసిన దేవుడు. 2వ కొరింథీ పత్రిక 8:9 మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండి ధనవంతులు కావాలని ఆయన మీ నిమిత్తము దరిద్రుడయ్యాడు. త్యాగము చేసిన దేవుడు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని ఆయన మీ నిమిత్తము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము నుండి, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. కానీ నువ్వు మాత్రం తగ్గించుకోవుగా. నువ్వు మాత్రం అస్సలకు తాటి చెట్టులాగా నిటారుగా కదా. లేఖనాలప్పుడేమో క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అంట. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు? తన శిష్యులను అంతము వరకు ప్రేమించి ఆయన ఒక టవాలు తీసుకుని శిష్యుల పాదములను కడుగా మొదలుపెట్టి ఎంత తగ్గించుకున్నాడు. ఎప్పుడైనా ఆ తగ్గింపు గురించి ఉందా నీ మనసులో? ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయన నా కొరకు ఈ లోకానికి
నా నిమిత్తమై. ఆయన ధనవంతుడైన దేవుడు దరిద్రుడయ్యాడు. ఎందుకు? నీవు పరిశుద్ధముగా జీవించుటకు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆయన త్యాగము చేసిన దేవుడు. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనున్నట్లు క్రీస్తు మిమ్మును ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండుటకై మన కొరకు అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. క్రీస్తు మన కొరకు. మీరు పరిమళ వాసనగా ఉండుటకై. మాంసము వండడంలో మనం చాలా ఎక్స్పర్ట్. ఆ మాంసపు దినుసులు వేసినప్పుడు నరసింహ భార్య ఆమె పొద్దువులు పిలుస్తుంది. ఏమే తెచ్చినారా? ఎట్లా తెలుసు? మసాలా వేసావుగా. మసాలా ఏమని సాక్ష్యం ఇస్తుంది? పలాని నరసింహ ఇంట్లో ఈరోజు పెద్ద మాంసం ఉడుకుతా ఉంది. ఏ మాంసము? పెద్ద మాంసం, పూర్వీకుల మాంసం. మే ఉడికినాక ఒక గంట ఏమే. ఆ దినుసులు సాక్ష్యం ఇస్తున్నాయి. ఆ దినుసులు ఆ యొక్క వేడికి కరిగిపోయి సువాసనిస్తూ ఉన్నాయి. యేసు ప్రభు నమ్మనప్పుడు మనం మురికితో ఉన్న వాళ్ళం. ఒక దొర, వారు ప్రేమ కలిగిన వాళ్ళు ఏదో ఒక జంతువును పెంచుకుంటారు. ఒక దొర ఒక పంది పిల్లని పెంచుకుంటున్నాడు. ఎవరిని పెంచుకుంటున్నాడు? పంది పిల్లని. దొరగారు మామూలుగా మనలాంటి గృహాలలో ఉండలేరు. వాళ్ళకంతా ఏసీనే. 40 దినాలయ్యింది పెంచుకొని. దాని రూపం మారింది, నలుపు పోయి తెల్లదనం వచ్చింది. ఇంత గుణం మారిందో లేదో అని చెప్పేసి ఆ దొరగారు ఏం చేశారంటే ఆ మురికి కూపాల వీధుల్లో తీసుకుని పోతా ఉంటే, ఆహాహా ఎన్నాళ్ళ ఈ మురికి గుంతల్లో దొల్లాడ. కానీ అది దొరగారి చేతుల నుండి తప్పించుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. దొరగారు ఇంకా గట్టిగా పట్టుకున్నారు. అది ఎలాగైనా విడిపించుకొని మళ్ళీ ఎక్కడికి పోయింది? మురికి గుంటలెక్కి. ఈ దినాలలో మురికి గుంటలు పోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మురికి సంబంధమైన వ్యవహారాలలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మురికి సంబంధమైన కార్యక్రమాలకు ఇష్టపడుతూ ఉన్నారు. జాగ్రత్త. నిన్ను ప్రేమించి నీవు పరిమళ వాసనగా ఉండుటకు ఆయన దరిద్రుడయ్యాడు. ఆయన రిక్తుడయ్యాడు. ఆ రక్షణ భాగ్యాన్ని నువ్వు తీసుకోవడం లేదు. ఆయన నన్ను కొన్నాడు. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు గాని నిర్దోషము నిష్కలంకమైన అమూల్యమైన రక్తము చేత నువ్వు కొనబడ్డావు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మనుషులకు దాసులు కాకుడి.
మీరు మనుషులకు నీ విలువను గ్రహించడం లేదు. ఆయన త్యాగము చేసిన దేవుడు, ఆయన సహించిన దేవుడు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను ఆయన సహించాడండి. ఆయన సహించిన దేవుడు. నువ్వు సహనముతో ఉండలేకపోతున్నావే, నువ్వు సహించలేకపోతున్నావే. ఇదిగో మేము వస్తాం ప్రార్థనకు, కానీ ఒక్కరు కూడా పల్లెత్తి మా గురించి చెప్పకూడదు సార్. ఆయన సిలువను సహించి నీ కొరకు సహించాడు, నా కొరకు సహించిన దేవుడు. ఆయన సిలువను సహించి తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన నిర్లక్ష్యత నిందలను, ఆ సముద్రాన్ని నిమ్మలపరిచినప్పుడు ఆయన దేవుని కుమారుడు అని మహిమపరిచారు. తప్పులు వెతకాలని ప్రయత్నం చేశారు. తీర్పులో ఆయన కళ్ళు మూసిపెట్టి నిన్ను కొట్టిన వాడెవడో చెప్పు అంట. పిల్లప్పుడు ఆటలు ఆడేటోళ్ళం, కళ్ళు మూసి ముక్కు గిల్లే ఆట కదా. ఇప్పుడు పిల్లలకి ఏ ఆటలు లేవు, ఏ ఆటలు కూడా లేవు. అంతా ఫోన్తోనే. ఆ రాజశేఖర బొమ్మ దగ్గర ఉంటే అసలు ఫ్రీ డేటా దొరుకుతుంది ఆ పాలవాళ్ళకు. సరే ఎందుకురా వీళ్ళు ఉన్నారంటే ఫ్రీ డేటా దొరుకుతుంది మామా అంటున్నారు. ముక్కు గిల్లాట లేవు లేవు ఉల్లే అని ముక్కు గిచ్చి 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 ఇదంతా నల్లగా అయిపోయేది పిల్లప్పుడు. ఎవరికి వెళ్ళినారు చూడరా, మళ్ళీ తలకాయ మీద కొట్టేది, ఎవడు కొట్టాడు చూడరా. ఆ యూదులు అడుగుతున్నారు, నిన్ను కొట్టిన వాడెవడో, ఆయన ముఖరూపము మన కొరకు అప్పగించుకున్నాడండి. కొట్టువారికి తన ఈ వీపును అప్పగించాడు, ఉమ్మివేయి వారికి తన ముఖాన్ని అప్పగించాడు, వెంట్రుకలు పెరిగివేయి వారికి తన దివ్యమైన గడ్డాన్ని కూడా బీకి నిన్ను కొట్టిన వాడేవాడు. ఆయనకు తెలియదా? ఆ నతానీయులు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటే ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఏమని సాక్ష్యం ఇచ్చాడు నతానీయుల గురించి? ఇదిగో ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము. ఆ కొట్టిన వాళ్ళ పేర్లు చెప్పలేడు ఆయన. ఆయన సహించాడని ప్రభు కొరకు. కానీ మనకు సహనం లేదే, మనకు ఓర్పు లేదే.
సహించాలి. మనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతామంట. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం. సహించిన వారమైతే ఏలుదము. ఏదియో సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. అందుకే మోషే ఏం కోరుకున్నాడు? దేవుని ప్రజలతో శ్రమపడుట మేలు అని యోచించాడు. ఆయన సహించిన దేవుడు. ఆయన మన కొరకు ఒక కొత్త మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన. సండే స్కూల్ పిల్లలు రమ్మనమ్మా అని చెప్పిండేది. అయ్యా దేవుడా తండ్రి, ఇక్కడ పైన ఉన్నారు చూడు, ఏమంటున్నాడు? ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. పాత నిబంధనలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు దేవుని సమీపించడానికి వెళ్ళాలి. ఆ వెళ్ళేటప్పుడు కూడా అతని ఆలోచనలు కూడా చెడుగా ఉండకూడదు. అతని నడుముకు ఒక తాడు కట్టుకోవాలి. అతడు చెడు ఆలోచనలో ఉంటే అక్కడే చనిపోతాడు. అక్కడికి వెళ్ళి ఎత్తుకొని రాకూడదు. ఆ తాడు వల్ల లాక్కొని రావాలి. యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడో దేవాలయపు తెర 2గా చినగబడి ఇప్పుడు అందరికీ ప్రవేశం. కానీ మతం అంటాది, నీకు అభిషేకం లేదు కదా, ఈ 2 చెప్పు. వాళ్ళు అభిషేకించబడిన వాళ్ళంట వాళ్ళ జేబులలో సారాయి సీసాలు ఉండొచ్చు అంట. వాళ్ళు అభిషేకించబడిన వాళ్ళంట నోటికి ఇష్టానుసారమైన పదాలు మాట్లాడతారు. వాళ్ళ అభిషేకం. మా పాస్టరే రావాలండి అంట. ఏంటి అవన్నీ? మన కొరకు నూతనమైన మార్గం ప్రతిష్ఠించాడు. ధైర్యముగా ఆయన సన్నిధికి వెళ్ళి మాట్లాడే అర్హత ఇచ్చాడు. నువ్వు గుర్తించడం లేదు, నువ్వు గమనించడం లేదు. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. 2వది 10వ అధ్యాయంలోని 20వ వచనములో
ధైర్యముగా కృపాసనం యొద్దకు వెళ్ళి ప్రభుని అడిగే ధైర్యము నీకు ఇచ్చాడు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనములోనే చివరి భాగములో ధైర్యముగా కృపాసనము యొద్ద చేరి ప్రభును అడుగుటకు దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఎబ్రీ పత్రిక 7:26లో 7వ అధ్యాయం 26లో పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండువాడును ఆకాశము కంటే మిక్కిలి హెచ్చైన వాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు మన ప్రభు అయిన యేసు. ఆయనే మొదట మనలను ప్రేమించెను. ఆయన దయగలిగి మనలను ఏర్పరచుకొనెను. ఆయన మన కొరకు త్యాగము చేసిన దేవుడు, ఆయన సహించిన దేవుడు, ఆయన మన కొరకు మార్గము ప్రతిష్ఠించిన వాడు, ఆయనను బట్టి కృపాసనము యొద్దకు ధైర్యం ఇచ్చినవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు గనుక మన ఆధ్యాత్మిక జీవితములో విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఓపికతో పరిగెత్తాలి. ఉన్నారు, యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా, సహాయమును మీరు దయచేయండి ప్రభువా, వారి యొక్క ఉద్యోగాలలో ఉన్నతమైన పదవులు దయచేయండి నైనా. 7వ నెల మా ఎదుట ఉన్నది నైనా. నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించుటకు సహాయమును మీరు దయచేయండి. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను దీవించండి అయ్యా. జూలై 7వ తేదీ సాగిబండ శ్వేతకు పరీక్షలు ఉన్నాయి. మరి జూలై 28 జ్యోతిర్మయికి పరీక్షలు ఉన్నాయి. మీ కృపను అనుగ్రహించండి. ఆయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను దీవించండి. కొందరు ఉన్నతమైన చదువులు చదివి వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మీ కృపను అనుగ్రహించండి. సంఘములోను, మా మండలములోను ఉపాధి కొరకు, విద్య కొరకు నైనా ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. మా మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను దీవించండి. ప్రభుత్వ అధికారులను మీరు దీవించండి, నాయకులను మీరు దీవించండి. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయమును, నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా దేశము కొరకై మేము ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని గారి కొరకై, రాష్ట్రపతి గారి కొరకై మేము ప్రార్థిస్తున్నాం. దేశ సరిహద్దులను, సైనిక పటాలను దీవించండి. కేఆర్ ఆసుపత్రి రాజు గారిని, డాక్టర్ శ్రావణిని దీవించండి. సిబ్బందిని, పనివారిని మీరు ఆశీర్వదించండి. అక్కడికి వచ్చే ప్రతి రోగి బాగుపడినట్లుగా మీ కృపను దయచేయండి. ఇదిగో రాజుగారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సంతోషంతో నడుచున్నట్లుగా సహాయమును మీరు దయచేయండి. సునీల్ వచ్చాడు, మీకు స్తోత్రములు. వారి కుటుంబ సభ్యులను కూడా దీవించమని అడుగుతున్నాను. ఈ వారములో జరగబోయే కూడికలను ఆశీర్వదించండి. ఇదిగో సండే స్కూల్ పిల్లల కొరకు చిన్న రేకుల షెడ్ వేయాలి, మీ కృపను దయచేయండి.
అయ్యా ఆంపుల పేరు తీసుకురావాలి, సహాయమును మీరు దయచేయండి. కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారుని మీరు ఆశీర్వదించండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనసీమ సంఘాలను మీరు బలపరచండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా వర్షం కోరికే మేము ప్రార్థిస్తున్నాం. సరైన వర్షం లేదయ్యా, కనికరం చూపండి నైనా. సముద్రాలను కదిలించండి. బలమైన అల్పపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడునట్లుగా మీ కృపను దయచేయండి. నదులు, చెరువులు, బావులు, వంకలు, వాగులు, చెగు డ్యాములు నీటి మట్టంతో నింపబడినట్లుగా మీ కృపను దయచేయండి. కన్నీటితో విత్తువాడు సంతోషంతో పనులు పోయినట్లుగా మీ కృపను దయచేయండి. సండే స్కూల్ బృందాన్ని, టీచర్ గారిని, వారి కుటుంబ సభ్యులను దీవించండి. పిల్లలు బాల్యములోనే దేవుని లేఖనాలను పఠిస్తున్నారు. వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుటకు మీ కృపను దయచేయండి. పాలు బృందం మరి మదనపల్లిలో ఉన్నారు, క్షేమంగా నడిపించండి. దేవా దొరై స్వామి కృపమును బట్టి పంట పొలాలను కూడా దీవించి మీరు మహిమ పొందండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మేము ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. అలాగే సహోదరులారా, చాలామంది మరి ప్రభుకిచ్చుటలో వెనక ఉన్నారు. కొద్ది మంది ఇచ్చే కానుకల్లోనే మరి పైన ప్లాస్టిక్ పిట్ట కూడా కట్టాం. దానికి దాదాపు 25,000 అప్పు తీసుకొని వచ్చాం. సంవత్సరం వడ్డీ కట్టాం 6,000తో సహా 25,000 అంటే 30,000 రూపాయలు కట్టేసాం. 31,000 కనుక ఇంకా పైన పనులున్నాయి. ఆంపుల పేరు తీసుకొని రావాలి కనుక ప్రార్థన చేయండి. మీ అందరికి వందనాలు. చాలామంది బుధవారం, శనివారం రాలేకపోతున్నారు. దయచేసి రండి. మీ అందరికీ వందనాలండి. కూడిక ముగిసింది.